నమస్తే. నేను విజయ్. క్రికెట్ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పెట్టుకొని మోసపోవడం, ఆ తర్వాత డబ్బులు పోయిన తర్వాత ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఉదంతాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఒక ఇష్యూ. రా నన్ను 50,000 గారా ఇస్తారులే ఎవరో ఒకరు గానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? దాని ఆ? గురించి కాదు. ఇప్పుడు అర్జెంట్ కావాలి మచ్చా. మీ అమ్మ నాన్న ఇస్తారురా మరి. ఇన్ని అప్పులు తీర్చారు, లక్షలు అప్పు తీర్చారు. ఈ ₹1,00,000 ఎవరు అంటారా నిన్ను? మూసుకొని ఉండి ఇంత ముందులాగా గేమ్లు ఆడుకుంటా పోయాను. ఇప్పుడు చచ్చిపోతే మొత్తం క్లియర్ అయిపోతాయి, అన్ని సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. మైండ్ డిస్టర్బ్గా ఉందిరా. మీ అమ్మ నాన్న ఏమైపోవాలిరా మరి అలాగైతే? వాళ్ళు ఇన్ని అప్పులు చేసినా ఇంత చేసినా సరే పాపం తీర్చుకుంటూ వచ్చారు. చెప్పరా The ఎట్లా? person you are speaking with has put your call on hold. Please stay on the line. కేవలం ₹1,00,000 బెట్టింగ్‌లో పోయానటువంటి ఉద్దేశంతో పరువు పోతుంది. సొసైటీలో తానిక తలెత్తుకొని తిరగలేను అనేటువంటి ఒక బాధతో రైల్వే ట్రాక్ మీద పడుకొని చనిపోయాడు ఒక యువకుడు. నిజంగా ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు. సార్, మీరు చాలాసార్లు చెప్తున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల లేదంటే బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడ భయపడొద్దు, మారే అవకాశం ఉంటుంది జీవితంలో, ప్రతి ఒక్కరికి తప్పు చేస్తారు, మారచ్చు, కౌన్సిలింగ్ వెళ్ళండి, కౌన్సిలింగ్ సెంటర్స్ని సంప్రదించండి అని చెప్తున్నారు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ₹1,00,000 కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్ కాల్ చేశాడు, ఆగురా అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా పక్క రోజు ఉదయానికే చనిపోయాడు. ఎలా చూడాలి సార్ ఈ ఇన్సిడెంట్? ఇప్పుడు మనం గత 15 రోజుల నుంచి అనుకుంటా, ఐ థింక్ ఒక 10 డేస్ నుంచి అయితే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి కేసులన్నీ బుక్ అవుతున్నాయి. వాటి మీద చర్యలు అప్డేషన్ వస్తున్నాయి. అవి వాడద్దు అని చెప్పేసి ఎవరెవరైతే దాన్ని ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి విపరీతమైన చర్చ జరుగుతుంది ఒకవైపు నుంచి. సో ఈ చర్చల ద్వారా అందరికీ మన ప్రజలందరికీ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడద్దు, అది నేరము, దానివల్ల డబ్బులు లాస్ అవుతాము, దాన్ని ప్రమోషన్ కూడా చేయొద్దు అనేది విపరీతంగా మార్కెట్లోకి వెళ్ళిపోయినా కూడా ఇంత జరుగుతున్న ఈ సమయంలో ఒక యువకుడు, మీరు అన్నట్టు అది 1,00,000కో 2,00,000కో 3,00,000కో, అంటే ఇవాళ మార్నింగ్ పేపర్లో అయితే 3,00,000 అని ఉంది. ఒక ₹3,00,000 కోసం ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం ద్వారా ఒక ₹3,00,000 లాస్ కావడం ద్వారా అతడు ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఒక ₹3,00,000 ఇంత భవిష్యత్తు ఉన్నది. నేను ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసినా అనుకుంటా, ఫోటో కూడా చాలా అందంగా ఉన్నది. మంచి యంగ్ ఎనర్జెటిక్ అబ్బాయి ఒక చిన్న తప్పిదం వల్ల ఆన్లైన్ బెట్టింగ్కి బానిసైపోయి, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు సంపాదిస్తా అనే ఈజీ మనీకి అలవాటు పడటం ద్వారా ఇవాళ అతను చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందులో జరుగుతుంటే అతను జాబ్ చేస్తున్నాడు, ఆఫీస్కి సంబంధించిన డబ్బుని అందులో బెట్టింగ్ పెట్టాడు. అవును, ఆ విషయాన్ని బాస్కి కూడా చెప్పాడు. బాస్ కూడా ఓకే పర్లేదు, ఎట్లా కొట్లా చేద్దామన్నా కూడా ఆయన వినిపించుకోలేదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అది బాగా హ్యాబిచ్యుటెడ్ అయిపోయారు యూత్. ఇప్పుడున్న యూత్కి, మీకు తెలుసో తెలియకో ఇప్పుడున్న యూత్ అన్ని రకాలుగా వాళ్ళని ఖరాబ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూత్ ఇప్పుడున్న భారతదేశంలో యూత్ అన్ని రకాల బలహీనలు అయిపోతున్నారు. బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే మనకు ఇతర డ్రగ్స్ కావచ్చు, మీరు అన్నట్టు ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, ఈజీ మనీకి అలవాటు కో లివింగ్, తర్వాత రకరకాల సినిమాలు, అసభ్యకరమైన సినిమాలు, లేకపోతే క్రైము. సో ఇప్పుడున్న యూత్లో అన్ని దొంగతనాలు అనుకోండి, మీరు గాంజా వాడటం, డ్రగ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మనం రోజు పేపర్లో చూస్తుంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. చిన్నపిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా అదే అంటున్నా. కాబట్టి యూత్కి మనం ఎప్పుడైనా సరే మంచి మార్గంలో నేర్పాలి అంటే మనం ముందు మన పెద్దవాళ్ళందరూ మనం మంచిగా ఉండి వాళ్ళని మనం కట్టడి చేయగలిగితే ఇవన్నీ నేర్పగలుగుతాం. పర్యవేక్షణ అనేది లోపించింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే, ఎవరైనా సరే పెరుగుతున్న యువత తల్లిదండ్రుల పర్యవేక్షణ నుంచి పక్కకు వచ్చేసారు. ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ ఒక దగ్గర నివసించి అక్కడనే ఉంటుండే కాబట్టి అందరి మీద ఒక కన్నేసి ఉంటుండే కుటుంబాలన్నీ. ఇప్పుడు అంతే ఏంది, మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అందరు బిజీ అయిపోయి ఎవరి జీవితాలలో వాళ్ళు ఉండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా ఏం చేస్తున్నారు, లేకపోతే మానసికంగా ఎట్లున్నారు, వాళ్ళు ఏమన్నా కష్టాలు ఎదుర్కొంటున్నారా, లేకపోతే పక్కదారి పడుతున్నారు చూడలేనంత బిజీ అయిపోయాడు మనిషి. ఒకప్పుడు టీవీలు వస్తేనే టీవీలు సినిమాలు అన్నాం. సోషల్ మీడియా, స్మార్ట్ మొబైల్ వచ్చాక కూడా ఒక మనిషి చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం అందరికీ, నేను ఇప్పటికీ ఎన్నో వేదికల మీద చెప్పినా, మళ్ళీసారి చెప్తున్నా ఏంటంటే,
అప్పులైనాయని కానీ, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల కానీ, లేకపోతే బిజినెస్ చేసి లాస్ అయినా కానీ, కొన్ని సందర్భాలలో ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అవుతుంది. అంటే మనకు అన్ని కరెక్ట్ ఉంటాయి కానీ మన మేనేజ్మెంట్ కూడా ఎక్స్పీరియన్స్ లేక కొన్ని సందర్భాల్లో లాస్ అవుతుంటాం. పైసలు లాస్ అయినాము అని చెప్పేసి మీ నిండు జీవితాలని బలి చేసుకోకండి. ఓకే, మీరు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, లేదా మీరు చట్టంలో ఉన్న ప్రయోజనం ఉపయోగించుకొని మీరు తాత్కాలికంగా బయటపడచ్చు. కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. డెఫినెట్లీ మనం ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలో ఏ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా కూడా, ఎవరికి ఏ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా, ఏ టాపిక్ వచ్చినా కూడా ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు చూడడం ద్వారా చెప్తున్నాను అది. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 లక్షల కోసం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అతను ఆడియో కాల్ వింటుంటే చాలా అదే బాధేస్తుంది సార్. ఫ్రెండ్తో ఎంతవరకు మాట్లాడుతుంటే సమంజసం అంటున్నా. నేను తలెత్తుకొని తిరగలేను, అయిపోయింది. ఇక వాళ్ళకి అది నేర్పాలిగా. మనం అదే అంటున్నా, జీవితంలో ఒక తప్పు చేస్తాము, తెలిసో తెలియకో తప్పు చేస్తాము, ఆ తప్పు వల్ల జీవితాన్ని కోల్పోవద్దు, నెక్స్ట్ టైం ఆడొద్దు, దానికి ఏదో ఒకటి చేద్దామని వాళ్ళకు ఫ్రీక్వెంట్లీ కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళ పక్క నుండి పర్యవేక్షణ లోపించింది. అదే చెప్తున్నా కదా, ఎవ్వరు ఒంటరి జీవితాలు అయిపోయినాయి. మనిషి ఒంటరి జీవితాలు అయిపోయి ఆ పర్యవేక్షణ అనేది తప్పిపోయింది. నిజంగా సార్, అంటే మీరు అన్నట్టు ఇంత అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతున్నా ఒకవైపు పోలీసులు, మీడియా, న్యూస్ పేపర్స్ దీని గురించే డిస్కషన్ ఒక 10 రోజుల నుంచి. అరెస్టులని, అదే చెప్తున్నా కదా, ఇంత అవగాహన జరుగుతున్నా మనం కూడా ఒక తరపు నుంచి మనం అందరికీ చెప్తున్నాము, ఏ ఇబ్బంది ఉన్నా, ఫైనాన్షియల్ ఏ ఇబ్బంది ఉన్నా చనిపోకండి, ఏదన్నా ఉంటే రండి మాట్లాడదాం, దానికి ఏమన్నా మార్గాలు చూద్దాం. దాన్ని చనిపోయి మీరు మీరు మీ మీద ఆధారపడ్డ వ్యక్తులను, మిమ్మల్ని కన్న వ్యక్తులను, లేకపోతే మీ పిల్లలు, లేకపోతే మీరు కన్న వ్యక్తులు సమాజంలో అట్లాంటి పని చేయకండి అని చెప్పేసి మనం స్పష్టంగా చాలా సందర్భాలు చెప్తున్నాం మనం. ఎందుకంటే అన్నిటికీ చావు ఒకటే పరిష్కారం కాదు కదా. తెలిసో తెలియకో తప్పు చేస్తాము, దాన్ని సరిదిద్దుకోండి. దాన్ని సరిదిద్దుకోవడానికి ఉన్న మార్గాలు ఎత్తుకులాడండి. ఓకే, నా వరకు అయితే నేను కౌన్సిలింగ్ చేస్తా అని చెప్తున్నా, వీలైతే నేను కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా. సమాజంలో ఒక వ్యక్తి ఉన్నా కాబట్టి నేను ఎంతో కొంత నేను నా వంతు సహాయం వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్తున్నాం కదా. చనిపోవటము, చంపడము సొల్యూషన్ కాదు కదా మానవ జీవితానికి. మీరు నిండు జీవితాల్ని, యువత ఎప్పుడైనా కూడా మీరు ఆన్లైన్ గేమ్స్ కానీ, లేకపోతే డబ్బు సంబంధిత విషయాలలో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన, ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న యువతకి. వాళ్ళు అంతా పై మరుగులు చూసి ఇదే జీవితం అనుకొని దాంట్లోనే బతికేస్తున్నారు చాలామంది. ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. కాబట్టి అది ఆన్లైన్ గేమ్స్ క్లిక్ కావడానికి కారణం అదే. నాకు తెలిసి ఐపీఎల్ అని పెట్టింది ఈ గేమ్స్ ఎంకరేజ్ చేస్తాను కానీ అన్నట్టుంది. అదొక కారణం అయితే దానికంటే నష్టం ఎక్కువ జరుగుతుంది సార్. బెట్టింగ్లో ఎవ్వరికి పైసలు రావు సార్. డెఫినెట్లీ బెట్టింగ్లో ఎవ్వరికి పైసలు రావు. జూదం అనేది ఒకసారి ఒక వ్యసనం అది. అంతే, ఒకసారి వెళ్తే స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇట్లా ఏమి ఉండదు. జూదం అంటేనే నీకు అది పైసలు రావు. పర్టికులర్గా ఈ కేసులో సార్, అంటే ఈ అబ్బాయి సోమేష్ చనిపోయినటువంటి అబ్బాయి 5 ఏళ్ల కిందట ఆడేవాడంట ఇదే బెట్టింగ్ని. మోసపోయిన తర్వాత, డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కొన్ని రోజులు ఆపేసాడండి, కొన్ని సంవత్సరాలు. మళ్ళీ రీసెంట్గా ఆడడం చాలా పైసలు వచ్చి ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి ఆడుంటాడు, పైసలు పోయినాయి, అప్పుడు బుద్ధి తీసుకొని ఉంటాడు. అరే ఆడితే పైసలు పోయినాయి అని చెప్పి బుద్ధి తీసుకొని ఉంటాడు. అక్కడికక్కడికి ఏమైనా అడ్జస్ట్ చేసి ఆటో ఇటో అప్పులు సప్పులో కట్టుకొని ఉంటాడు. మళ్ళీ కొద్దిగా పైసలు రాగానే మళ్ళీ ఈ యాడ్లు చూడటం ద్వారానో, లేకపోతే అరే చూద్దాం మళ్ళీ ఒకసారి లక్ ట్రై చేద్దామని అది హ్యాబిచ్యుటెడ్ అయిపోయి ఉంటుంది. ఈ బెట్టింగ్ ఆడేటోళ్ళకు పైసలు లాస్ అవుతాం అనటం కంటే హ్యాబిచ్యుటెడ్ అయిపోయి ఉంటారు. వ్యసనం అది. ఇక్కడ వాళ్ళకి ఆ సెన్స్ ఉండదు, పైసలు లాస్ అవుతాము తర్వాత జీవితాన్ని కోల్పోతే ఉండదు. నాకు పూర్తి అవగాహన ఉంది, లేకపోతే ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి, అది ఒక డ్రగ్స్ లాంటి వ్యసనం. అది నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, నేను ఆడగలుగుతా, గెట్ చేస్తా అది. కాబట్టి దాన్ని మనం కంపల్సరీ కౌన్సిలింగ్ చేయాలా. ఇంట్లో వాళ్ళు గమనించాలి, ఇవన్నీ ఏం జరుగుతుందనేది ఇంట్లో వాళ్ళు గమనించి వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వగలిగితే, వాళ్ళకి కావాల్సిన మీడియేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళని దారిలో పెట్టచ్చు. రైట్ సార్. సో ఇది ఎవరైనా కూడా నిజంగా బెట్టింగ్కి ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకున్నవారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, లేదంటే కుటుంబ సభ్యులు, పిల్లలు, వీరందరూ కూడా జీవితాన్ని నష్టపోతుంది, వీరి జీవితం తలకిందులైపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా బెట్టింగ్కి అలవాటు పడితే ఇమీడియట్గా ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే వారి తల్లిదండ్రులు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బెట్టింగ్కు పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.